హాయ్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పెరుగుడు మాస్టర్ గారైన పద్మావతి గారు తెనాల నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ యోగ పరంపర. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారు వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే మేడం, థ్యాంక్ యూ సో మచ్. పితామహ సుభాష్ పత్రిజీ గారికి ఆత్మవర్గ ప్రణామాలు. అలాగే నేను ఈ ధ్యానంలోకి రావడానికి కారణమైన శ్రీ కాళహస్తి వాసులైన శ్రీ మునిబాబు గారికి ఆత్మవర్గ ప్రణామాలు. మరి జూమ్ లో పార్టిసిపేట్ అయిన మాస్టర్లందరికీ, యూట్యూబ్ లో వీక్షించే మాస్టర్లందరికీ కూడా ఆత్మపూర్వక ప్రణామాలు. మరి ఈ యొక్క జ్ఞానాన్ని పంచే అవకాశం నాకు ఇచ్చిన హర్యూ ఛానల్ అయిన శ్రీ సరితా మేడం గారికి, సతీష్ సార్కి ఆత్మపూర్వక ప్రణామాలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ. మాస్టర్స్, ఈ రోజున మనం తెలుసుకోబోయే టాపిక్ యోగ పరంపర. అయితే అసలు ఈ యోగం ఏంటి, ఈ యోగ పరంపర వింటూనే మనకి ఎంతో హ్యాపీగా, ఇందులో ఏదో కొంచెం దాగి ఉంది, మనం తెలుసుకోవాల్సింది ఎంతో ఉన్నా ఇంకా ఎంతో ఉంటూనే ఉంటుంది. సో ఇందులో ఏదో ఉంది, తెలిసిన విషయమైనా సరే మరలా 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 మనం తెలుసుకుంటూనే ఉండాలి మాస్టర్స్. మరి ఈ యోగం అంటే కలయిక, ఈ కలయిక అంటే ఏంటో చూద్దాము. అయితే ఈ సబ్జెక్ట్ గురించి మనం తెలుసుకోబోయే ముందు ఒక్క 5-10 నిమిషాల మధ్యలో మనం ధ్యానం చేద్దాం మాస్టర్స్. మరి అందరం కూడా ఎవరికైనా స్పెట్స్ ఉంటే పక్కన పెడదాము. మరి వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకొని క్రాస్ చేసుకొని, కాళ్ళు రెండు క్రాస్ చేసుకొని, కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చుందాం మాస్టర్స్. మనందరం కూడా ఆనాపానసతి ధ్యానం చేస్తున్నాము. అందరం కళ్ళు మూసుకొని మన శ్వాసనే గమనిద్దాం మాస్టర్స్. హాయిగా కూర్చుందాం. ప్రకృతికి సహజంగా నడుస్తూ ఉన్న ఉచ్ఛ్వాస నిశ్వాసలనే మనం గమనిస్తూ ఉందాం మాస్టర్స్. ఏకధారగా మనకి విశ్వం నుంచి విశ్వమయ ప్రాణశక్తి మనకి అందుతూ ఉంది. అందరం కూడా స్వీకరిద్దాం మాస్టర్స్. ఏ దేవతా రూపాన్ని కానీ, ఏ గురు రూపాన్ని కానీ, ఏ దైవ నామస్మరణ కానీ చేయొద్దు మాస్టర్స్. ప్రశాంతంగా ఖాళీ మనసుతో హాయిగా కూర్చుందాం. నిశ్వాసలనే గమనిద్దాం. మధ్య మధ్యలో అనేక ఆలోచనలు వస్తూ ఉంటాయి, వాటన్నింటినీ కూడా కట్ చేద్దాం మాస్టర్స్. ఆలోచనలు వస్తూ ఉన్నా మరలా మరలా మన ధ్యాసని శ్వాస మీదకే పంపుద్దాం. క్రమంగా ఆలోచన రహిత స్థితికి మనందరం వస్తూ ఉంటాం మాస్టర్స్. మన మనసు అంతా కూడా నిర్విషయం అయిపోతుంది. మన శ్వాసే మన గురువు.
ఎవ్వరూ కళ్ళు తెరవరాదు. ఉచ్ఛ్వాసలోనే గమనిద్దాం మాస్టర్.
లాస్ట్ 5 సెకండ్స్. అందరం కూడా మన చేతి వేళ్ళని కళ్ళ మీద బోర్లించుకుందాం మాస్టర్స్. లాస్ట్ 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా మన చేతి వేళ్ళని బయటకు తీద్దాం. బయటకు వద్దాం మాస్టర్స్. ఒక్కసారిగా కళ్ళు తెరవరాదు. నెమ్మదిగా కళ్ళు తెరవండి. మన చేతి వేళ్ళను అందున్న శక్తిని మన కళ్ళ ద్వారా మనం తీసుకున్నాము. మరి మన కళ్ళ ద్వారా మనం తీసుకున్న శక్తిని మనం వృధా చేసుకోరాదు మాస్టర్స్. సరైన జ్ఞానాన్ని పొందుదాం. సరైన స్వాధ్యాయాన్ని చేద్దాం. తద్వారా మన యొక్క కంటి ద్వారా తీసుకున్న శక్తి మనకి ఎంతో అద్భుతంగా మనకి ఉపకరిస్తుంది. మరి మన సమస్త గురుమండలికి ఆత్మపూర్వక ప్రణామాలు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. థ్యాంక్ యూ. మై డియర్ మాస్టర్స్, మనం ఈరోజు మరి యోగ పరంపర అనే స్వాధ్యాయం చేసుకుంటూ మరి మన పరమ గురు మండలి మనకి ఏమి సందేశాన్ని ఇవ్వబోతున్నారు మనం తెలుసుకొని ఆ సందేశాన్ని మనం ఆచరణలో పెట్టుకునే ప్రయత్నం చేద్దాం మాస్టర్స్. మరి యోగ పరంపర, అసలు ఈ యోగ పరంపర అంటే మనకి చాలా మంది ప్రాపంచికంగా ఏమనుకుంటారంటే మన తాత ముత్తాతలు, వాళ్ళ తాత ముత్తాతలు, తరతరాలు ఇలా అనుకుంటారు చాలా మంది. కానీ మన ముత్తాతలు, మన తాతలు, ఈ వీళ్ళ యొక్క పరంపర ద్వారా మనం ఏం తెలుసుకున్నాం, వాళ్ళు మనకిచ్చిన సందేశాలు ఏమున్నాయో అసలు మీరు అందరూ ఆలోచించుకోండి. మనం వాటి ద్వారా మన ఎదుగుదల ఉందా? మరి వారు ఎంతవరకు ఎదిగిన వారందరూ కూడా మరి వారి యొక్క సందేశాల వల్ల మనమే ఎదిగి ఉన్నాం అని అందరూ కూడా మరి ఎవరికి వారు ప్రశ్నించుకోండి. కానీ ఇక్కడ మనం తెలుసుకునే యోగ పరంపర, యోగులు, ఎందరో మహామునులు, యోగీశ్వరులు అంటే మన పత్రి సారు, మన సదానంద గురువు గారు, మరి వారి గురువులు, వారి యొక్క పరమ గురు మండలి, మరి వీరందరి ద్వారా మనం ఏం తెలుసుకున్నాం? మరి ఈ పరమగురు మండలి అందరూ కూడా మనకి ఎంతో జ్ఞానాన్ని పంచి ఉన్నారు. ఆ జ్ఞానాన్ని తీసుకొని మనం ఎంతో అభివృద్ధి పదాలకు వెళ్ళి ఉన్నాము. మనం ధ్యానం గురించి తెలుసుకున్నాము. మరి ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యాలంటే ఏమిటి, మరి వీటి యొక్క విశిష్టత ఏంటి అని చెప్పి మనకి ఇటువంటి విషయాలు మన గురు మండలి మనకు తెలియపరిచి ఉన్నారు. మనకి ఇట్లా యోగ పరంపర వల్ల మన ముందుకు తరాల వాళ్ళకి ఎదుగుదలే అయ్యే అవకాశం ఉంది. కానీ ఈ యోగుల వల్ల మనం ఏం చేశాము, మన ఎదుగుదల ఎక్కడ ఉంది అని ఆలోచించే ప్రయత్నం మన ఎంతో ఉంది. కాబట్టి అసలు ఈ యోగ పరంపర ఏంటి, యోగం అంటే ఏమిటి అనే విషయాన్ని మనం ఒక 5 రోజుల సమయాన్ని మనకి సరిత మేడం గారు ఇవ్వడం జరిగింది. సో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మాస్టర్స్. చిన్న రీక్యాప్ ఇచ్చుకుందాం. అసలు మనం యోగ పరంపర అంటే మన యోగ పరంపర అనే పదం వింటేనే మనకి ఎంతో అంటారు కదా, ఎంతో ఒళ్ళు జల్లుమన్నట్లుగా అనిపిస్తుందని. అంటే మనకి యోగుల గురించి తెలియపరిచే అవకాశం కానీ తెలుసుకునే అవకాశం రావడం కూడా మాస్టర్స్ యొక్క అనుమతి లేనిది మనకు జరగదండి. ఖచ్చితంగా వారి యొక్క అనుమతి లేనిదే మనం చెప్పలేము, వినలేము. ఓకే మాస్టర్స్. మరి మరి ఇంత ఆధ్యాత్మిక చింతనలు కూడా మనకి ఎట్లా కలుగుతాయంటే ఈ యోగ పరంపర అనే విషయాన్ని తెలుసుకొని మన యొక్క అజ్ఞానాన్ని తొలగించుకొని జ్ఞానవంతమైన మార్గంలో మనం పయనిస్తూ ఉంటాం. కాబట్టి మనం ఎన్నో విషయాలు మన గురుపర మండలి మనకు తెలియపరుస్తూ ఉంటారనమాట. అయితే అసలు ఈ పదమే వింటే మనము మన యొక్క పత్రి సార్ మనకే గుర్తొస్తారు ఫస్ట్. ఎందుకంటే ఈ యోగ పరంపర గురించి కానీ, అసలు యోగులంటే ఎవరని గాని, యోగులు మనకు నేర్పే యొక్క సందేశాలు ఏమిటి అని గాని, మన పత్రి సార్ ఆయన ఒంటరిగా ఎంతో మరి ధ్యాన సాధనలు కావచ్చు, ధ్యాన ప్రచారాలు కావచ్చు, అందరికి తెలియపరచడం వల్ల మనం అందరం కూడా ఆనాపానసతి ధ్యానాన్ని మనకి పాళీ భాష ద్వారా మన
బుద్ధుడు మనకి అందిస్తే 2500 సంవత్సరాల క్రితము, మన పత్రి సార్ మనకి 40 సంవత్సరాల క్రితం మనకి అందించడం జరిగింది మాస్టర్స్. మరి ఈ 40 సంవత్సరాల మరి పత్రి సార్ యొక్క జర్నీలో ఆయన ఈ యొక్క జన్మలో ఉన్నతమైన సదాత్మక జన్మ తీసుకొని, మరి ఆయనే మరి బ్రహ్మర్షి అయినప్పుడు మనకి ఆయన జన్మ తీసుకొని ఆయన మళ్ళీ ఏం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కానీ మనందరి కోసం మళ్ళీ ఉన్నతమైన సదాత్మక జన్మ తీసుకొని, మరి ఆ యొక్క జ్ఞానాన్ని మనం పంచుతూ ఉన్నప్పుడు మనం ఎంత ప్రయత్నించాలి? మన యొక్క ప్రయత్నం ఎలా ఉండాలనే విషయాన్ని మాస్టర్స్ మనకి సూచనలు ఇస్తున్నారనమాట. అయితే మనం మరి ఆచరణాత్మకంలో ఉన్నప్పుడు వారందరూ ఆ పరంపరలోకి వచ్చి, వీరికి మనం ఎంత జ్ఞానం అందిస్తే వీరు ఎంతో జ్ఞానం స్వీకరించగలరు అని చెప్పి వారి యొక్క అనుగ్రహం వలన మనం తీసుకోవడం జరుగుతుంది. ఓకే మాస్టర్స్. మరి అంటారు కదా! శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. మనకి శ్రద్ధ ఎంత ఉందో మన గురువులు మనకి ఎంత విషయాన్ని తెలియపరుద్దామా అని చెప్పి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఓకేనండి. మరి మన మాస్టర్స్ మనందరికి ఇచ్చిన ఆ యొక్క జ్ఞానాన్ని మనం శ్రద్ధగా పంచేదానికి మనకు అవకాశం వచ్చింది. మరి తెలుసుకునే వాళ్ళు కూడా అంతే శ్రద్ధగా ప్రయత్నిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను మాస్టర్స్. మరి యోగం అంటే మరి కలయిక అన్నారు. మరి యోగం అంటే సుఖానికి దారి, తద్విరుద్ధమైన యోగమే దుఃఖానికి దారి అన్నారు. అంటే యోగం అంటే సుఖము, కలయిక అంటే కలయిక ఏంటి? మన గురువులు మనకి ఇచ్చే ఆ యొక్క జ్ఞానం మన ఆ గురువుల ద్వారా వచ్చే జ్ఞానం మనం స్వీకరించకపోతే, ఈ యొక్క కలయిక లేకపోతే గురువులు ఇచ్చిన జ్ఞానము వృధానే. మనం స్వీకరించకపోతే వారిచ్చిన ఆ యొక్క జ్ఞానము వృధానే అని చెప్పి అని అంటున్నారనమాట. ఈ ఈ ఇచ్చేవారు, ఈ తీసుకునేవారు అంటే ఇవ్వబడేవారు, స్వీకరింపబడేవారు ఇద్దరి కలయిక లేకపోతే ఆ యొక్క జ్ఞానం కూడా నిరుపయోగం అవుతుంది అని చెప్పి తెలియపరుస్తున్నారు. అంతే కదా మాస్టర్స్? ఇప్పుడు మాస్టర్ ద్వారా మనం తెలుసుకున్నాం. మనం తెలుసుకొని ఇట్లా పంచడానికి అవకాశం కోసం వస్తున్నాము. మరి వినకపోతే మరి ఇచ్చేవారి జ్ఞానము వృధా అవుతుంది. మరి తీసుకునేవారు సరిగ్గా లేకపోతే ఈ జ్ఞానం వృధా అయిపోతుంది. అందువల్లనే ఏ విషయమైనా సరే 2 వైపుల నుంచి ఉండాలి అని చెప్పని అంటారనమాట. ఓకేనండి. మరి యోగం అనేది సుఖానికి దారి అని మనం మొట్టమొదట తెలుసుకోవాలి. ఎక్కడ యోగం ఉందో అక్కడే వియోగం ఉంటుంది. మరి వియోగం దుఃఖానికి దారి అని తెలుసుకోవాలి. సుఖం గురించే కాదు మనం దుఃఖానికి దారులు ఎట్లా ఉంటాయి? మరి ఆ సుఖానికి దారులు మనం ఎలా ఏర్పరుచుకోవాలి? మన సరైన దారులు గనుక సుఖానికి ఏర్పరచకపోతే మనం వియోగానికి, మన దుఃఖానికి మన దారులు ఏర్పరచుకుంటూ ఉంటాం అని చెప్పని అంటున్నారనమాట. మరి మనకి ఈరోజు మరి పతంజలి మహర్షి గారు చెప్పిన అష్టాంగ రాజమార్గం గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకునే అవకాశం వచ్చిందనమాట. అయితే రాజయోగం గురించి తెలుసుకునే అవకాశం, అసలు యోగం అంటే ఏమిటి అని తెలుసుకునే అవకాశం మనం ముందు తెలుసుకునే ప్రయత్నం చేస్తే, మన యొక్క జ్ఞానాన్ని మనం పరిపూర్ణంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయొచ్చు మాస్టర్స్. మరి యోగం అంటే కలయిక. ఇంజితే ఇది యోగః అన్నారు. అంటే ఏదైనా ఇంకొక దానితో కలిస్తే దాన్ని యోగం అన్నారు. జ్ఞానం తీసుకునే వారితో కలిస్తే కూడా జ్ఞానమనే అవుతుంది. యోగమనే అవుతుందనమాట. పంచేవారు, ఇచ్చేవారు ఇద్దరు ఉన్నప్పుడే ఆ కలయిక అమోఘంగా ఉంటుంది. అంతే కదా! ఒక జ్ఞానాన్ని ఇచ్చేవారు ఉండాలి, పుచ్చుకునేవారు ఉండాలి. అంటే ఇక్కడ ఈ కలయిక అనేది జరగడం వల్ల ఎంతో అద్భుతమైన మరి యోగ పరంపర ద్వారా మనం మాస్టర్స్ ఇచ్చిన యొక్క సందేశాన్ని మనం పుచ్చుకోవడం ఈజీగా జరుగుతుంది. అవునా మాస్టర్స్? మరి హఠయోగం గురించి చెప్తారు ముందు. హఠయోగం అంటే చాలా చాలా రకాలున్నాయంట. అయితే ఉదాహరణకి హఠయోగం గురించి తీసుకుందాం. అంటే మనం మన భౌతిక శరీరంతో ఎన్నో ఏకమై ఉంటూ ఉంటామంట. ఏంటయి ఆ ఏకమయ్యే రకాలేంటి? అంటే అనేక ముద్రలతో కావచ్చు, ఆసనాలతో కావచ్చు, హఠయోగ ప్రాణాయామ రీతులలో కావచ్చు, మన శరీరంతో మనమే కలిసి ఉండగలిగే హఠయోగం దానివల్ల ఎన్నో లాభాలు సమకూరుతాయి. భౌతిక శరీరం సుఖంగాను, అత్యంత ఆరోగ్యవంతంగాను ఉంటుంది. మరి హఠయోగం చేసేవారు ఏం చేస్తారంటే మరి ఇట్లా బాడీని స్థిరంగా కూర్చోబెట్టి, ఒక ముద్రలో కూర్చొని సరైన ఆసనం వేసుకొని, మరి ప్రాణాయామాలు కూడా సరియైన రీతిలో జరుగుతున్నాయా లేదా అని చెప్పి వాటి గురించి కూడా మనం చక్కటి జ్ఞానం తీసుకొని, మన శరీరంతో అంటే సరైన సుఖమైన ఆసనం వేసుకొని ఇటువంటి ఈ భంగిమల్లో మనం కూర్చుంటే శరీరానికి ఎన్నో లాభాలు చేకూరుతాయి అని చెప్తున్నారు. మరి భౌతిక శరీర పరంగాను అత్యంత ఆరోగ్యవంతంగా ఉంటుందంట. మరి అంతే కదా! అనేక రకాల ముద్రలతో మరి ముద్రలు వేయటం వల్ల ఆ ముద్రలో వచ్చిన మనకి ప్రాణశక్తి మనకి శరీరానికి ఎంతో ఆరోగ్యవంతంగా ఉంచడానికి సహాయపడుతుంది. మరి ఆసనం ముద్రలతో కావచ్చు, ఆసనాలతో కావచ్చు. మరి హఠయోగ ప్రాణాయామ రీతులలో అన్నారు.
అంటే మన ప్రాణాయామాలు సరిగా ఆహ్, ఆహ్, ధ్యానం ద్వారా కావచ్చు, ఆ యొక్క క్రమ పద్ధతుల ద్వారా కావచ్చు తీసుకున్నచో, మనకి మన శరీరం కూడా మనం భౌతిక శరీరపరంగా గూడా మనం సుఖంగా ఉంటాము. అత్యంత ఆరోగ్యవంతంగా ఉంటామని చెప్పని మనకి తెలియపరుస్తున్నారు. అవునా మాస్టర్స్? మరి కర్మయోగం గురించి చూద్దాము. అలాగే కర్మయోగం అంటే మనం చేసే కర్మలలో మనం పూర్తిగా ఏకమై ఉండడం. అంటే మనం ఏ పని చేసినా కూడా ఆ పని మీద శ్రద్ధగా ఉండాలి. శ్రద్ధ చూపించాలి. మనం చేసే కర్మ యొక్క ఆ కర్మకి పూర్తి న్యాయం చేకూర్చాలి. ఏ కర్మ అయినా సరే అది ఎటువంటి కర్మ అని కాదు. మనం చేసే పని మనం శ్రద్ధగా చేస్తున్నామా? శ్రద్ధను చూపిస్తున్నామా? అనే విషయాన్ని మనం ఎరుకలో ఉండగలగాలి మాస్టర్స్. అంటే ఎగ్జాంపుల్ ఏంటి? సపోజ్ విద్యార్థులు చదువు పైన దృష్టి పెడుతున్నారు. సరిగ్గా చదువుతున్నారా? లేదా? అటు ఇటు దిక్కులు చూస్తూ చదువుతున్నారా? లేదంటే మాస్టర్ అరుస్తారు కదా! అని ఏదో చూసి చూడనట్టుగా చదివినట్లుగా ఉంటున్నారా? అనే విషయాన్ని మనం ఎగ్జాంపుల్‌గా తీసుకోవచ్చు. సపోజ్ వంట చేసేటప్పుడు సరిగ్గా వంట చేయలేదనుకోండి, దృష్టి పెట్టకుండా ఆ కూర మాడటమో, లేదంటే ఉప్పు కారాలు ఎక్కువైపోవడమో మరి అవుతుంది. మరి ప్రతి ఒక్కళ్ళ ఇళ్ళల్లో పాలు పొంగడం అనేది చాలా చాలా కామన్ పాయింట్. అంటే శ్రద్ధగా మనం అక్కడ పెట్టిన పని మీద శ్రద్ధగా చూపకపోవడం వల్ల అది మనకి ఏదో ఒక రూపంగా ఆ కర్మ అనేది మనల్ని ఇబ్బంది పెట్టే విధంగా జరుగుతూ ఉంటుంది. అంటే మన కర్మయోగంలో మనం సరిగా లేనట్లుగా దాని అర్థం అన్నమాట. అంటే మనం ఏ కర్మ చేసినా కూడా సరియైన విధంగా చేయండి. సరియైన విధంగా ఉంటే మన కర్మ ఎంతో అద్భుతంగా మనం చేసే పని మనం అద్భుతంగా దానిలో ఉన్న జ్ఞానాన్ని మనం పరిశీలించుకోవచ్చు, పొందవచ్చు అని చెప్తున్నారు. అయితే తినేటప్పుడు కూడా అంతే లగ్నం చేయవలెను. మనం ఎటో దృష్టి పెట్టి అటు ఇటు తిరుగుతూనో, అట్లా కూర్చొనో, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతూనో, మరి ఎటువంటి దృష్టి లేకుండా మనం భోజనం చేసినా కూడా, ఆ భోజనం ఎటువంటి రుచిగా ఉంది అని కానీ, మరి ఆ భోజనం సరైన రుచిగా ఉందా లేదా అని కానీ, మరి సరియైన సమపాళ్లలో మనం ఎట్లా చేసాము ఈ వంట, మరి ఈ వంట వల్ల మనం ఆరోగ్యం పొందుతున్నామా లేదా? ఊరికే వండామా, తిన్నామా, అయిపోయిందా అని కాకుండా మన శ్రద్ధ ఆ వంట మీద ఎంత ఉంటుంది అని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనందరికీ తెలుసు మన భద్రి సారు వంట విషయంలో ఎంత కేర్‌ఫుల్‌గా ఉంటారో. కనీసం ముక్కలు కోసేటప్పుడు గూడా చిన్న చిన్న ముక్కలన్నీ గూడా ఒకటి పెద్దది, ఒకటి చిన్నది అట్లా రకరకాలుగా కోసి అసలు ఊరుకునేవాళ్ళు కాదంట. వాళ్ళని పక్కనున్న వాళ్ళని నెత్తి మీద ఒక దెబ్బేయటం కావచ్చు, అరవడం కావచ్చు అలా చేసేవాళ్ళంట. అంటే మనం చేసే ప్రతి వ్యక్తి వంటే కదా! భోజనమే గదా! వండితే తినేస్తాం అయిపోతుంది. అంతే కదా అని అనుకుంటారు. కానీ మనం తినే ఆహారంలో కూడా, మనం తీసుకునే భోజనంలో కూడా ఎంతో శక్తి ఉంటుంది, దాగి ఉంటుంది. ఆ శక్తిని మనం స్వీకరించగలగాలి అని చెప్పి మనకి తెలియపరుస్తూ ఉన్నారనమాట. మరి యోగః కర్మసు కౌశలం అని శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో అన్నారు. కనుక చేసే కర్మల్లో కౌశల్యం చూపించడమే కర్మయోగం. అంటే మరి మన శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా మన భగవద్గీతలో ఏ పని చేసినా ఆ పని మీద దృష్టి పెట్టండి. దృష్టిని సారించండి. అది ఎటువంటి పని అది ధ్యానం చేస్తున్నావు. చక్కటి ఆసనంలో కూర్చొని మరి ధ్యానాన్ని చక్కగా ధ్యాన సాధన చేయండి. సరే నువ్వు ఇంకోటేదో పని చేసినా అది వంట పని కావచ్చు, పిల్లలు స్కూలుకెళ్ళి చదువుకునే పని కావచ్చు, ఒక ఉద్యోగస్తుడు సరియైన ఉద్యోగాన్ని తనని సరైన సమయంలో అతనికిచ్చిన పనిని పూర్తి చేయడంలో కావచ్చు, మరి వాళ్ళ యొక్క పనిని నిక్షిప్తంగా చక్కగా పూర్తి చేయటం. అదే సబ్జెక్ట్‌ని మనం క్లాస్ రూపంలో చెప్పుకుంటున్నాం. ఆ చెప్పే విషయాన్ని గూడా చక్కగా చెప్పే ప్రయత్నం చేయడము. అదే వినేవాళ్ళు కూడా వాళ్ళు వినే ఆ యొక్క సబ్జెక్ట్‌ని మరి పూర్తయిన శ్రద్ధతో పెట్టి చక్కగా వీళ్ళేం చెప్తున్నారు, ఇక వీళ్ళ యొక్క జ్ఞానం ఏంటి అని చెప్పి శ్రద్ధతో వినడం అనేది మన యొక్క కర్మని అద్భుతంగా చేయడంతో సమానం అవుతుంది మాస్టర్స్. అందువల్ల మనం చేసే కర్మల్లో కౌశల్యం చూపించడం అంటే కర్మయోగం. కౌశల్యం అంటే శ్రద్ధ చూపించటం మాస్టర్స్. అంటే నువ్వు ఏ పని చేస్తున్నా ఎంతవరకు కౌశల్యం నువ్వు చూపిస్తున్నావు అనే విషయం మనకు తెలియపరుస్తున్నారనమాట. అయితే ఇంకోటి నాదయోగం. అలాగే నాదయోగం అంటే చక్కటి సంగీతంతో మనం ఏకమై చక్కగా సంగీతాన్ని ఆస్వాదించడం అంటారు. అయితే ఈ ఆస్వాదనలో మనం లీనమైపోవాలి. ఇదే నాదయోగం. సపోజ్ మనం అందరం కూడా మన ప్రతిసారి మన సంగీతానికి ఎంతో విలువ ఇస్తారండి. మనకి సంగీత నాద ధ్యాన యోగం కూడా ఉంది. అంటే మనం సంగీతం పెట్టుకొని కూడా మనం ఎంతో ధ్యాన సాధనలు మనం చేస్తూ ఉంటాం. సంగీత నాద యోగ ధ్యానం అనేది కూడా ఉంటుందన్నమాట. మరి ఆ సంగీతంలో మనం లీనమైపోతే మన యొక్క అంతర్భాగంలో ఉన్న మరి 72,000 నాడులు కూడా ఎంతో మన యొక్క అంతరంగంలో విశ్వమయ ప్రాణశక్తి మన సంగీత నాద ద్వారా కూడా మనం స్వీకరించవచ్చనమాట. అందువల్ల సంగీతానికి అంత ప్రాధాన్యత ఉంది.
మరి ఎంతమంది సంగీత వాయిద్యులు గాని, మరి సంగీతకారులు గాని మనల్ని ఎంతో ఉల్లాసపరుస్తూ, ఉత్సాహపరుస్తూ వాళ్ళు కూడా ఎంతో అద్భుతమైన జీవితాన్ని కొనసాగించడం జరుగుతుంది. మరి మన పత్రి సార్ ఎప్పుడూ అంటారు, "ఎప్పుడు నువ్వు ధ్యానమే చేస్తావా? ఎప్పుడు నువ్వు ధ్యానమే చేస్తావా? మరి ధ్యానం ద్వారా జ్ఞానం తెలుసుకోవా? మరి కళలన్నీ ఎన్నో ఉన్నాయి మనకి. మరి ఆ కళలు కూడా నువ్వు ప్రావీణ్యం సంపాదించుకోవా?" అని చెప్పని అంటూ ఉంటారు. అందువల్లనే మనం సంగీతం కావచ్చు, నాట్యం కావచ్చు, ఇలా ఎన్నో ఎన్నో కళల ద్వారా కూడా మనం అద్భుతమైన శక్తిని మనం ప్రదర్శించాలి అని మనకు చెప్తున్నారన్నమాట. అందువల్ల మన సంగీత నాదాన్ని కూడా మనకెంతో ముఖ్యం మన జీవితంలో. ఆ రసస్వాదనలో మనం లీనమైపోతాము. సంగీతం అనే రసస్వాదన మనం లీనమైపోవాలి అని చెప్పి మాస్టర్స్ మనకు తెలియపరుస్తారన్నమాట. అంటే ఏ పని చేసినా నువ్వు సంగీతం పాడుతున్నావా? మరి భరతనాట్యం చేస్తున్నావా? వంట చేస్తున్నావా? ఉద్యోగం చేస్తున్నావా? మరి పిల్లలు సబ్జెక్ట్‌ని చదువుకుంటున్నారా? ఎటువంటి పనైనా కావచ్చు. నువ్వు నీ యొక్క కర్మని కూడా అద్భుతంగా చేయాలి. మరి దాంట్లో ఈ యొక్క నాదయోగం కూడా ఒక సబ్జెక్ట్ అన్నమాట. మరి ఈ నాదయోగాన్ని గూడా మీరు అద్భుతంగా ఆస్వాదించగలుగుతున్నారా లేదా అనే విషయాన్ని మనకు తెలియపరుస్తున్నారు. ఓకే మాస్టర్స్. అలాగే జ్ఞానయోగం. మరి జ్ఞానయోగం అంటే మహత్తరమైన పుస్తకాలలో ఉండే జ్ఞానంతో మనం ఏకమై ఉండడం. దాన్నే స్వాధ్యాయం అంటారు మాస్టర్స్. మనం రోజు కూడా ఏం చెప్పుకుంటున్నాం? మనం ధ్యానము, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం గురించి చెప్పుకుంటూనే ఉంటాం గదా! మరి ధ్యానం సమయంలో. మరి ఎందుకో చెప్పుకుంటూ ఉంటాం? మరి ధ్యానం చేస్తే జ్ఞానం పొందుతాము. మరి జ్ఞానం చేసి వచ్చిన తర్వాత స్వాధ్యాయం చేస్తాము. మరి స్వాధ్యాయం చేసిన తర్వాత సజ్జన సాంగత్యం చేసుకుంటాము. ఆ స్వాధ్యాయంలో ఉన్న శక్తి ఏంటి? అందులో ఉన్న జ్ఞానం ఏంటి? మన యోగ పరంపరలో ఉన్న మన యొక్క గురుమండలి అందరూ గూడా మన అందరికి ఏమి జ్ఞానాన్ని పంచి ఇస్తూ ఉన్నారనే విషయాన్ని మనం అర్థమవ్వాలి అంటే, మనం ఎంతో స్వాధ్యాయం కార్యక్రమాలు, పుస్తకాలు ఎన్నో చదివి, మనం ఆ యొక్క జ్ఞానాన్ని మనం తెలుసుకుంటూ ఉండాలి. మనం కొన్ని కొన్ని సందర్భాల్లో పుస్తకాలు చదవడం ద్వారా మన జ్ఞానాన్ని పొందితే, కొంతమంది పుస్తకాలు చదివిన వాళ్ళు అంటే స్వాధ్యాయాలు బాగా చదివిన వాళ్ళు, వారు చెప్పే యొక్క జ్ఞానాన్ని గూడా మనం అత్యద్భుతంగా స్వీకరించుకోగలగాలి అని చెప్పి చెప్తున్నారనమాట. మరి జ్ఞానంలో లీనమై ఉన్నప్పుడు అంటే ఒక పుస్తకం చదువుతున్నప్పుడు కానీ, భగవద్గీత కానీ, పతంజలి యోగ సూత్రాలు కానీ, బోటనీ కాదు, కెమిస్ట్రీ కాదు, ఏదైనా సరే ఏదో ఒక రకమైన సబ్జెక్ట్‌ని తీసుకొని దాన్ని నువ్వు కూలంకషంగా చదువుతున్నావా లేదా? అంటే పరిపూర్ణంగా చదువుతున్నావా లేదా? ఒక దాని గురించి పూర్తి అయిన జ్ఞానాన్ని, లోతైన జ్ఞానాన్ని నువ్వు తీసుకోగలుగుతున్నావా లేదా? అనే విషయాన్ని మనం మరి జ్ఞానయోగంలో మనకు మాస్టర్స్ తెలియజెప్తున్నారు. మాస్టర్స్ ఈ రోజున మరి ఈ యొక్క యోగ పరంపర అనే ఈ యొక్క సబ్జెక్ట్ నేను ఈ రోజున చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను. మరి అంటే ఈ యొక్క స్వాధ్యాయం అనే విషయంలో నేను మరి పరిపూర్ణత సాధించలేకపోతే, ఆ యొక్క జ్ఞానాన్ని మనందరికీ గూడా నేను పంచలేను కదా మాస్టర్స్. మరి ఎప్పుడైనా సరే ఒక విషయాన్ని మనం తెలుసుకున్నాము అంటే, అరాకొరా జ్ఞానంతో మనం తెలుసుకొని ఉండకూడదండి. చదువుకున్న కొంచెం విషయమైనా సరే, తెలుసుకున్న కొంచెం విషయమైనా సరే, చిన్న విషయమైనా సరే, దాని గురించి పరిపూర్ణమైన లోతైన జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి. అప్పుడే మన యొక్క స్వాధ్యాయానికి విలువుంటుంది. అప్పుడు మన పరిపూర్ణమైన జ్ఞానాన్ని మనం పొందగలము అని మనకి మాస్టర్స్ తెలియపరుస్తున్నారు. అంటే జ్ఞానంతో ఏకం అవ్వడమే జ్ఞానయోగం. మనం అందరం కూడా మనం తెలుసుకున్న జ్ఞానాన్ని పరిపూర్ణంగా యోగం మరి ఏకమయ్యి, ఆ జ్ఞానం మనకి ఎంతవరకు మనం తీసుకోగలిగాము, దాన్ని ఎంతవరకు విచారించుకొని, మన జీవితంలో ఆచరించుకొని, ఆ యొక్క జ్ఞానం యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకుంటూ ఇతరులకు కూడా తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాము. మరి మన పత్రి సార్ అన్నారు కదా! "పంచితే పెంచబడుతుంది." మన గురువుగారు మనకు చెప్పకనే చెప్పి ఉన్నారు. అందువల్ల ఆ యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవటం వల్ల కూలంకషంగా మనం ఆ కూలంకషమైన జ్ఞానాన్ని ఇతరులకి మనం పంచుతూ ఉండి, ఇంకా జ్ఞానవంతులుగా మనం తయారవుతూ ఉండాలి అని చెప్పి చెప్తున్నారనమాట. అయితే మనం చేసే కర్మల్లో ఏకమై ఉండడం కర్మయోగం. మరి జ్ఞానంతో ఏకమై ఉండడం జ్ఞానయోగం. మరి చక్కటి సంగీతంతో ఏకమై ఉండడం నాదయోగం. చూడండి ఈ యోగాలన్నీ ఎలా ఉన్నాయో చూడండి. ప్రతి యోగం కూడా మనల్ని ముందుకు సాగే ప్రయత్నాలు చేయడంలో మనల్ని ఎంతో అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళే మార్గాలుగానే ఉపకరిస్తున్నాయే తప్ప, మనల్ని మనం ఈ ఈ సమస్త గురుమండలి మనకి ఇటువంటి యొక్క యోగాలు తెలియపరచడం వల్ల మనం తెలుసుకొని ఇంకా ఇంకా మనకు తెలిసిన విషయాన్ని ఇంకా బలపరుచుకొని, తెలియకపోతే తెలుసుకొని, మనం నిరంతరం గూడా మనకు తెలిసిన విషయాన్ని కూడా తెలిసినా కూడా తెలియనట్లే మనం వింటూ దాంట్లో ఇంకా ముందడుగులు వేయాలి అని చెప్పి మనకి మాస్టర్స్ తెలియపరుస్తున్నారు. ఓకేనా అండి? ఇప్పుడు మనం భక్తి యోగం గురించి చెప్పుకుందాం. అలాగే భక్తి యోగం కూడా అలానే ఉంది. అంటే సకల చరాచర సృష్టితో ఏకమై ఉండడమే భక్తి. మనమేమనుకుంటాం భక్తి అంటే మన గుళ్ళకి వెళ్ళి నాకు రాముడంటే ఇష్టం, నాకు శివుడంటే,
మరి ఇట్లా రకరకాల మనకి 101 దేవతలు ఉన్నారని అంటారన్నమాట. ఆ దేవతల గుళ్ళకి వెళ్లి నాకు వీళ్ళంటే భక్తి, వాళ్ళంటే భక్తి అని కాదు మాస్టర్స్. భక్తి అంటే మనం కొబ్బరికాయలు కొట్టి, పూజలు చేసి, హోమాలు, స్తోత్రాలు ఇవన్నీ చేస్తాం. అయన్నీ చేయడం తప్పని కాదు మాస్టర్స్. అందులో ఉన్న రహస్యాలు తెలుసుకోండి. వాటిలో ఉన్న గొప్పతనం ఏంటి? మన కోరికల కోసమే మనం భక్తి అనేది పెంపొందించుకుంటున్నామా? అనే విషయాన్ని మనల్ని మనం పరిశీలించుకొని, అసలు నిజమైన భక్తి అంటే ఏమిటో అని తెలుసుకునే ప్రయత్నం చేయాలి అని మాస్టర్స్ మనకు తెలియపరుస్తున్నారనమాట. మరి అసలు నిజమైన భక్తి అంటే ఏంటో తెలుసుకుందాం. అంటే సకల చరాచర సృష్టితో ఏకమై ఉండడమే భక్తి. అంటే నేను, నాది, నాకే అనే ఈ భావనల నుంచి మనం దాటాలి. ఈ భావనలు మనలో ఉండకూడదు అని చెప్పి చెప్తున్నారనమాట. అది మనం టెంపుల్‌కి వెళ్లి మనం అక్కడ కూర్చొని ధ్యానం చేసి, ఈ యొక్క విగ్రహారాధనలో ఉన్న యొక్క భగవంతుళ్ళ దేవతామూర్తులందరూ గూడా మనకి ఏమి సందేశాలు ఇచ్చి ఉన్నారో, ఆ సందేశాలను తెలుసుకోండి. ఆ భగవంతుళ్ళు ఎప్పుడూ కూడా నన్నే పూజించు, నాకే ధ్యానించు అని ఎవరు చెప్పరండి. సకల చరాచర సృష్టితో మనం ఏకమవ్వాలి. నాది అనేది ఉండదు. నీది అనేది ఉండదు. అందరిది ఇది. ఆహ్, అవతల నేనే, ఇవతల నేనే. అంటే అందరం కూడా భగవంతుళ్ళమే అనే ఒక భావనను మనం పెంపొందించుకోవాలని చెప్పి మనకు తెలియపరుస్తున్నారే తప్ప, భక్తి అంటే ఒకరినే పూజించి వారి దగ్గర ఉన్న శక్తుల్ని మన కోరికలు తీర్చుకోవడం కోసం, మన కష్టాలను నెరవేర్చుకోవడం కోసం మనం చేయవలసిన పని కాదు భక్తి అంటే, అనే విషయాన్ని తెలియపరుస్తున్నారు. అంటే నిరంతరం కూడా చరాచర సృష్టిలో ఏదైతే ఉందో అందరిది. ఏ ఒక్కరి సొత్తు మాత్రం కానే కాదు. అనే విషయం తెలియపరుస్తున్నారన్నమాట. అదే నేనుగా అంటే ఆ యొక్క చ సకల చరాచర సృష్టిలో ఉన్న శక్తి అందరిది. ఏ ఒక్కరిది కాదు అనే విషయాన్ని ఎరుకలోకి పెట్టుకోమంటున్నారన్నమాట. నిజమైన భక్తి అంటే ఇది. ఓకే. ఈ స్థితి రావడం అన్నది మన మానవ జన్మకి చరమ దశ అన్నారు. అంటే ఇది రావాలంటే మిగతా యోగాలు క్రమక్రమంగా సాధన చేసి పొందిన తర్వాతే అంతా నేనేగా అనే భావన మనకు సిద్ధిస్తుందంట. అంతే గదా! ఇప్పుడు మనం భక్తి యోగం అని చెప్పగానే, భక్తి యోగం అనగానే ముందు కళ్ళు మూసుకొని మనం ఆహ్, మరి నిరంతరం మనం పూజించే ఆ యొక్క దేవతా రూపాన్ని మన మనసులో తెచ్చుకుంటాం. అది కాదు. అటువంటి విషయం కాదు. మనం అంతటా గూడా నేనే అన్న భావన మనం తెచ్చుకోవాలి అంటే, మనం మనకేం చెప్పారంటే మాస్టర్స్ రాజయోగం, జ్ఞానయోగం, భక్తి జ్ఞానం, భక్తి యోగం, నాదయోగం. ఈ యోగాలన్నీ గూడా మనం అలవరుచుకుంటూ ముందుకు ఆ విషయాలన్నీ తెలుసుకుంటూ వెళ్ళిన తర్వాతనే, ఈ యొక్క భక్తి గానంలో ఏం చెప్పి ఉన్నారనే విషయాన్ని అంటే ఏం చెప్పి ఉన్నారు? చరాచర సృష్టితో ఏకమైపోవడమే నేను, భక్తి అనే విషయం తెలుసుకోవాలి అంటే, మనం ముందు చెప్పిన ఆ యొక్క యోగాల్లో మనం పరిపుష్టం అవ్వాలి. పరిపూర్ణం కావాలి. ఆ యొక్క జ్ఞానాన్ని నిలుపుకునే సాధనలు చేయాలి. మరి నిరంతర యోగ సాధనలు, ధ్యాన సాధనలు మనం చేసిన పిమ్మట మాత్రమే నిరంతరం స్వాధ్యాయాల ద్వారా, సజ్జన సాంగత్యాల ద్వారా మాత్రమే మనం ఇటువంటి యోగాలన్నిటిని గూడా మనం స్థిరంగా నిలుపుకోగలము అని మాస్టర్స్ మనకు తెలియపరుస్తున్నారండి. అయితే మరి శ్రీకృష్ణుతో ఐక్యమైపోవడనేది భక్తి యోగం కాదు. స్వస్వరూపానంద సంధానం భక్తి రీత్యా అనే విషయం తెలుసుకోవడం కోసమే మనం ఉన్నాము. భక్తి యోగం అంటే మన కృష్ణుడు గూడా ఏం చెప్పారంటే, అంతా నేనే. ఈ యొక్క సకల చరాచర సృష్టితో ఏకమైపోవడమే భక్తి యోగం అంటే అనే విషయాన్ని మనకు తెలియపరిచారనమాట. మనం భక్తి యోగం అనేది ప్రతిరోజు ఈ అన్ని యోగాలను మన మనసులో నిరంతరం నెప్పులు పెట్టుకుంటూనే ఉండాలి మాస్టర్స్. ఏ ఒక్కరోజు ఇది తెలుసుకుందాం కదా! అనే దానికి లేనే లేదు. మరి ఇటువంటి జ్ఞానాన్ని నిరంతరం నిలుపుకోవాలి అంటే, మరి ధ్యాన సాధనలు చేయడం ద్వారానే మాత్రమే ఇవన్నీ మనం నిలుపుకోగలిగే ప్రయత్నం చేయగలుగుతాం అన్నమాట. అయితే ఇప్పుడు రాజయోగం గురించి చెప్తా. రాజయోగంలో ఏం చెప్పారో. మరి అన్ని యోగాలలోనూ చాలా ముఖ్యమైనది రాజయోగం. మరి యోగాలలో రాజు వంటిది కనుక రాజయోగం అన్నారు. ఇది చాలా ముఖ్యమైనది. అయితే మనం ఇందులో ఏకమై ఉంటూ ఉంటాం నిరంతరం. అంటే మన యొక్క అతీంద్రియ శక్తులతో మనం ఏకమై ఉంటాం. మన దివ్య చక్షువుతో ఏకమై ఉంటాం. మరి మన దివ్య చక్షువుతో ఏకమై ఉంటున్నామా మనందరం కూడా? మరి దివ్య చక్షువుతో ఏకమవ్వడం అంటే అసలు ఏమిటి? ఇది ఎలా వస్తుంది? ఈ దివ్య చక్షువుతో ఉండడం అంటే మనం ఏ సాధనలు చేస్తే దివ్య చక్షువుతో మనం మరి నిరంతరం అనుసంధానమై ఉంటాం మాస్టర్స్? మరి ప్రతిరోజు కూడా నిత్యమైన ధ్యాన సాధనల వల్ల మనం విశ్వమయ ప్రాణశక్తిని మన శరీరంలో ఉన్న 72,000 నాడులు కూడా మరి తీసుకొని మనకి
నాడీ మండల శుద్ధి జరగడం ద్వారా మన దివ్యశక్తి ఉదయిస్తుంది. తద్వారా మనం మన యొక్క జన్మల రహస్యం ఏంటి? మన యొక్క భూమండలం మీదకొచ్చిన ఆ యొక్క లక్ష్యం ఏంటి? అనే విషయాలు మనం తెలుసుకుంటూ ఉండడం ద్వారా మాత్రమే మన యొక్క ఈ దివ్యశక్తితో అనుసంధానం కాగలము. ప్రతిరోజు గూడా దివ్యశక్తితో అనుసంధానం కాగలిగే ప్రయత్నాలు మనం నిరంతరం చేస్తూనే ఉండాలి మాస్టర్స్. మరి ఈ రాజయోగం చేసిన దాంట్లో మాత్రమే ఈ యొక్క దివ్యశక్తితో అనుసంధానం ఎలా ఉండాలి? నిరంతరం దివ్యచక్షువు అంటే ఏమిటో తెలుసుకునే అవగాహన పెంపొందించుకోవాలి అనే విషయాన్ని మనకి తెలియపరుస్తున్నారనమాట. మరి భౌతిక శరీరంతో ఏకమై ఉన్నప్పుడు హఠయోగం అంటాం. అంటే హఠయోగంలో వారు ఏం చేస్తారంటే, ఇలా మనం స్థిరంగా ఆసనం కూర్చొని, కళ్ళు మూసుకొని, ఇట్లా ముద్రలో కూర్చొని వాళ్ళు ఆ సాధనలు చెప్తారనమాట. కానీ ఆ సాధనలేంటంటే చాలా కఠినంగాను, అంటే ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ యొక్క శరీరం మీదే వారి యొక్క భ్రమ ఉంటుంది కానీ హ్మ్. అని వారు చెప్తున్నారనమాట. అంటే రాజయోగంలో ధ్యానం ఎలా ఉంటుందంటే మరి స్థిర, సుఖ ఆసనం కూర్చోవచ్చు. ఎందుకంటే ఒకే భంగిమలో ఉండాలి. అట్లా ఉండకూడదు, ఇట్లా ఉండకూడదు అనేది ఉండదు. మరి సోఫాలో కూర్చోవచ్చంటున్నారు, నేల మీద కూర్చోవచ్చంటున్నారు, మరి మంచాల మీద కూడా కూర్చోవచ్చంటున్నారు. మరి పలానా ప్రదేశం అంటూ లేదు. నువ్వు స్థిర, సుఖ ఆసనం స్థిరమైన, సుఖంగా ఉండే ఆసనాన్ని ఎంచుకొని చక్కగా కళ్ళు మూసుకొని వేళ్ళలో వేళ్ళు పెట్టుకొని కూర్చొని హాయిగా కూర్చోవచ్చు అని చెప్పనన్నారు. అంటే మనం కూర్చున్న ఆసనం అనేది మనకి ధ్యానంలోకి స్థిరంగా తీసుకెళ్ళగలిగే స్థిరమైన హాయైన ఆసనం అయ్యుంటే మనం ధ్యానంలోకి అత్యద్భుతంగా మనం వెళ్ళగలము అని మన రాజయోగంలో మనకు తెలిపి ఉన్నారు మాస్టర్స్. మనం నిరంతరం చేసే ఈ రాజయోగం అంటే ఆనాపానసతి ధ్యానాన్ని మనకు అందించడం ద్వారా మనం ఇటువంటి చక్కటి స్థిరమైన ఆసనంలో, సుఖమైన ఆసనంలో కూర్చొని ధ్యాన సాధన మనం చేస్తూ ఉన్నాం. అవునా కాదా అండి? అయితే మరి అతి ముఖ్యమైన రాజయోగం నుంచి మనం క్షుణ్ణంగా తెలుసుకుంటూ ఉందాం. మరి క్షుణ్ణంగా తెలుసుకోవాలి అన్నప్పుడు ఈ ఈ యొక్క వివరాలు మనకెవరు చెప్పగలిగారు? పతంజలి మహర్షి గారు చెప్పి ఉన్నారు. మరి ఈ యొక్క రాజయోగం గురించి మనం ఏంటో ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం మాస్టర్స్. మరి రాజయోగం అంటే మనకి ముందుగా పతంజలి యోగ మహర్షి గారు మనకి గుర్తొస్తారంట. అయితే మన భారతదేశం గురించి మాట్లాడినప్పుడు మహాత్మా గాంధీ ఏ విధంగా స్ఫురిస్తారో మరి అదే విధంగా మెడిటేషన్, ధ్యానం గురించి మనం స్ఫురిస్తే రాజయోగం గురించి మనకి అందరికీ కూడా ముందు మన మదిలో తెలుస్తూ ఉంటామట. అయితే పతంజలి మహర్షి గారు ఎలా మనకి సూచనలిచ్చారు అంటే, ధ్యానము, మెడిటేషన్ అథవా రాజయోగం అంటే ఎవ్వరు స్ఫురించరు. ఒక్క పతంజలి మహర్షి తప్ప మనకెవ్వరు స్ఫురించరు అనే విషయాన్ని మనకి గట్టిగా తెలియపరుస్తున్నారనమాట. మరి ఆయన ఏం చెప్పారు? ధ్యానము, పతంజలి మహర్షి ఏకమై ఉన్నారు. మ ధ్యానము, పతంజలి మహర్షి గారు ఇద్దరు ఏకమై ఉన్నారంట. వీరిద్దరి కలయికే అత్యద్భుతమైన రాజయోగ ధ్యానము అని మనకి మాస్టర్స్ చెప్పి ఉన్నారు. అది మనం గమనించుకుందాం మాస్టర్స్. అంటే మరి పతంజలి యోగ సూత్రాలని చెప్పని అంటారు. పతంజలి యోగ ఆదేశాలంటారు. ఇవన్నీ కూడా మనకి ఈ రోజున కూడా పతంజలి గారు అన్న పేరు గుర్తొస్తేనే మనకి ఇవన్నీ గుర్తొస్తాయన్నమాట. అన్నీ మనకి స్ఫురిస్తూ ఉంటాయన్నమాట. అందువల్ల ఎంతటి గట్టి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయంటే మనం అందరం కూడా తీసుకుందాము. అయితే మహాత్మా గాంధీ భారతదేశం ఏకమైపోయినట్లుగా ఇది చూడండి ధ్యానము, పతంజలి గారు ఏకమైనట్లుగా మహాత్మా గాంధీ భారతదేశము ఏకమైనట్లుగా మరి మహాత్మా గాంధీ భారతదేశం ఎట్లా ఏకమయ్యారు? మరి మన మహాత్మా గాంధీ గారి వల్లనే కదా మన స్వాతంత్ర్యం వచ్చింది మన భారతదేశానికి. అంటే ఇది 2 కలయిక. మరి పతంజలి యోగ మాస్టర్ గారి ద్వారానే కదా మనకు ధ్యానం అందించబడింది. రాజయోగం ధ్యానము. అందువల్ల ఆ 2 వాళ్ళ యొక్క కలయిక. కనుక పతంజలి మహర్షి గారు చెప్పిన అష్టాంగ యోగ మార్గం గురించి మనం క్షుణ్ణంగా తెలిసే అవకాశం మనకిచ్చారనమాట. అయితే అవేంటో చూద్దాం మాస్టర్స్. మరి ఫస్ట్‌ది యమము, నియమము, మూడవది ఆసనము, నాలుగవది ప్రాణాయామము, ఐదవది ప్రత్యాహారము, ఆరవది ధారణ, ఏడవది ధ్యానం, ఎనిమిదవది సమాధి. ఇవన్నీ ఈ అష్టాంగ మార్గాలు మనకివ్వడం జరిగిందనమాట. అయితే మరి ప్రతిసారి మనకేం చెప్పారంటే, ఈ వరుస క్రమం అనేది సరియైనది కాదు అని చెప్పి చిన్న మార్పులు చేశారంట. అవేంటో చూద్దాం అనమాట. మొట్టమొదటి ఆసనం అని ఉంది కదా! మూడవది ఇక్కడ ఆసనం పతంజలి యోగ మాస్టర్స్ ఇచ్చింది మూడవది ఆసనమైతే, మన ప్రతిసారి దీన్ని చిన్న మార్పు చేశారు. మూడవ స్థానంలో ఉన్న ఆసనాన్ని మొదట పెట్టడం జరిగింది. ఎందువల్లంటే దీనికి ఒక మన చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం మాస్టర్స్. ఇప్పుడు మనం వచ్చి ధ్యానానికి ఉపక్రమించాలి.
కూర్చున్న వెంటనే మనం యమం, నియమం అంటే యొక్క క్రమశిక్షణ అనేది మనకి ఎలా వస్తుందో మనకు తెలియాలి అంటే, ముందు మనం స్థిరమైన ఆసనంలో కూర్చోవాలి. సుఖమైన ఆసనంలో కూర్చున్న తర్వాతే, తర్వాత యొక్క వచ్చే స్థితులు మన గురించి మనకి రావడం జరుగుతుందనమాట. అంటే ఆసనం సరియైన ఆసనం కుదిరితే, మనకి ఈ యమ నియమాలు, ప్రాణాయామాలు ఇయన్నీ గూడా అత్యద్భుతంగా జరుగుతాయని జెప్పని మనకి మన పత్రి సార్ ద్వారా తెలియపరిచారు. అంటే దీనికొక ఎగ్జాంపుల్ చెప్పుకుందామండి. ఎట్లా పత్రి సార్ మనకు తెలియచెప్పారంటే, సపోజ్ మనం ఇప్పటికి భోజనం చేయటానికి ఉపక్రమించాము. ఇదిగో ఈ వంట వండేసాం, ఇదిగో ఈ కూర వండేసాం. ఇంకా తెలుసుకోండి అందరికి చెప్పేసేయండి అని జెప్పని అంటారంట. అయితే అది అసలు ఆ వంట ఎలా వండాము? ఆ యొక్క ఆ కూరకి ఏం కూరగాయలు కావాలి? ఏమి దినుసులు కావాలి? అనే విషయం తెలుసుకోకుండా ఆ వంట ఎలా స్టార్ట్ చేస్తారు అనేది పత్రి సార్ ధ్యానం యొక్క ఆయన యొక్క వివరణ అన్నమాట. మనం ఏదైనా సరే మన పత్రి గారి జ్ఞానంలో వంటల గురించి ఎందుకు కంపేర్ చేసుకొని చెప్తూ ఉంటామంటే, వంటకి అంత అత్యద్భుతమైన సమ ప్రాముఖ్యత ఉంది. మన సరియైన ఆహారం వల్ల మన శరీరంలో జరిగే యొక్క నాడీమండల శుద్ధికి కానీ, మన యొక్క ఆత్మపరంగా ఎదిగే విషయం కానీ ఎంతో దానికి అనుసంధానమై ఉంటుంది కాబట్టి, మనం పత్రిసారి ధ్యానంలో వంటకి, శాకాహారానికి అంతటి ప్రాముఖ్యతనివ్వడం జరుగుతుందనమాట. ఓకే మాస్టర్స్. తద్వారా మనకి ఈ రకంగా మనకి ఎగ్జాంపుల్స్ చెప్పదలుచుకున్నారు. అందువల్ల మాస్టర్ గారు మనకి యమ నియమాల ప్లేస్‌లో ఆసనం అనేది పెట్టడం జరిగిందనమాట. ఇక్కడ యమం, నియమం, ఆసనం కదా! ఇక్కడేంటి ఆసనము, యమము, నియమం అనమాట. అలా మనకి క్రమపరంగా ఇస్తూ వచ్చారు. అయితే మనకు ఒక్కొక్కటి ఏంటో అనే విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉందామండి. మరి మొదటిది ఆసనం కాబట్టి, ఈ ఆసనం ఎలా ఉండాలి? మొదటిది ఆసనం కదా! మనిషి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, ఎలాంటి హీన చరిత్రుడైనా సరే, వెంటనే రాజయోగానికి ఉపక్రమించాలి అని చెప్పి అంటున్నారనమాట. అంటే చాలామంది ఏమనుకుంటారు, నేను ధ్యానం చేయటానికి నేను అర్హుడినో కాదో, నాలో కొన్ని చెడు గుణాలు ఉన్నాయి. నేను అర్హుడినో కాదో అని అనుకుంటూ ఉంటారంట. కానీ మన ధ్యానంలో చెడు, మంచి అనేది లేనే లేదండి. పాపం, పుణ్యం అనేది లేనే లేదండి. వారి యొక్క కర్మ ఫలాలు అనే ఒక సబ్జెక్ట్ ఉందే తప్ప ఇంక వేరేది లేదు. అంటే ఇక్కడికొక ఎగ్జాంపుల్ చెప్పారు మాస్టర్స్. మరి వాల్మీకి ఎంత పెద్ద మహా గజ దొంగ కదా! మరి ఆయనే అంతటి మహా ఆహ్, రామాయణాన్ని రచించడం జరిగింది గాబట్టి, అంతకంటే హీన చరిత్రలు ఎవరు ఉండరు. అందువల్ల ఇక్కడ ఈ ధ్యానం నేర్చుకోవడం కోసం హీన చరిత్రుడా? లేదంటే చరిత్రలో అతి పెద్ద అద్భుతమైన వ్యక్తా అనేది సంబంధమే లేదు. చక్కగా ధ్యాన సాధన ఎవరైనా సరే చేయవచ్చు అనే విషయాన్ని మనకి తెలియపరిచారనమాట. అయితే మరి రోగం ఉంటే డాక్టర్ల దగ్గరికి మందుల కోసం, రోగం లేనప్పుడు డాక్టర్ మందుల కోసం మనం వెళ్ళాల్సిన అవసరమే లేదంటున్నారనమాట. మరి అలాగే యమ నియమాలలో సిద్ధహస్తుడైన వాడికి రాజయోగం అవసరం లేదు. యమనియమాలలో సిద్ధహస్తుడు కాని వాడికి ప్రాణాయామ ధ్యానాదులు అవసరమే లేదు. మరి ఏదైనా సరే ఒక క్రమ పద్ధతి ఉన్నవారికి డాక్టర్లతో గాని, మందులతో గాని అవసరం లేదు. ఎందుకంటే మన యొక్క ఈ యొక్క అష్టాంగ మార్గాన్ని ఎవరైతే సరే నిత్యం మరి సాధనలో ఉన్నవారు ఉంటారో, వారందరికీ కూడా ఈ డాక్టర్లతో గాని, మందులతో గాని అవసరం ఉండకుండా వాళ్ళు సాధన చేయవచ్చు అనే విషయాన్ని మనకు తెలియపరుస్తున్నారు మాస్టర్స్. ప్రతి ఒక్కటి గూడా గమనించుకోండి. మనం ఆనాపానసతి ధ్యానం గాని, ధ్యాన సాధనలు గాని, జ్ఞాన సాధనలు గాని చేయాలి అంటే, నేను చరిత్రహీనుడినా? కాదా? అద్భుతమైన చరిత్ర ఉన్న గొప్ప వ్యక్తినా? అనే విషయానికి సంబంధమే లేదు. ఎవరైనా సరే రాజయోగ ధ్యానాన్ని ఎవరైనా సరే అవలంబించవచ్చు అనే విషయాన్ని మనకి ఎగ్జాంపుల్స్ ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నారు. గమనిస్తూ ఉండండి. అయితే ముందు మనకి ఆసనం గురించి మనకు తెలియపరుస్తున్నారు మాస్టర్ చూద్దాం. మరి రాజయోగంలో మొదటిది ఆసనం. ఈ ఆసనం గురించి పతంజలి మాస్టర్ ఏం చెప్పారంటే స్థిర సుఖ ఆసనం. మరి స్థిర సుఖ ఆసనం లేకపోతే ధ్యాన సాధన అనేది మనం సరిగ్గా కూర్చునే దాని మీద దృష్టి ఉంటుంది. కదులుతూ కదులుతూ ఉన్నాము. సరిగ్గా కుదరలేదనో, చేతులు కదిలిస్తూనో, మన దృష్టి ఎక్కడో పెట్టి ధ్యానం చేస్తూనో అని జరుగుతూ ఉంటాయన్నమాట. అప్పుడు మాస్టర్స్ ఏమంటారంటే, ఏ ఆసనమైనా సరే తీసుకోండి. అది స్థిరంగా ఉండాలి. చక్కగా సుఖంగా ఉండాలి. మనం ఆసనంలో ఓ అరగంట గాని, ఒక గంట గాని స్థిరంగా కూర్చోగలగాలి అంటే, ఈ 2 మనకి స్థిరంగా ఉండాలని చెప్పి తెలియపరుస్తున్నారు. మరి ఆసన సిద్ధి అనేది మొట్టమొదటిసారి రోజునే కొందరికి కుదురుతుందా? కుదరదు గదా! ఇక్కడ నా యొక్క సొంత అనుభవం చెప్తాను మాస్టర్స్. నేను 3:30 సంవత్సరంలో ఈ యొక్క ఆనాపానసతి ధ్యానానికి రావడం జరిగింది. అయితే మొదటి రోజుల్లో మరి అంతకుముందు నాకు ఒక అరగంట, గంట ధ్యానం చేయటం అలవాటుంది. కానీ ఎక్కువగా కూర్చోవడం అనేది అలవాటు లేదనమాట కదలకుండా. అయితే నేను ఈ సాధన చేయగలనా లేదా?
మరి నా వల్ల అవుతుందో లేదో, ఎన్నో ఎంతో సమయం తీసుకుంటుందో ఏమో అని చెప్పి నేను ఎంతో సంశయంలో ఉన్నాను మాస్టర్. కానీ ఆనాపానసతి ధ్యానంలో కూర్చున్నప్పుడు వచ్చిన మొదటి రోజుల్లోనే ఈ యొక్క స్థిర సుఖ ఆసనం యొక్క సిద్ధి కలగడం అనేది అతి తొందర సమయంలో నాకు కలగడం జరిగింది. మరి ఎంతో అద్భుతమైన గంటలు గంటలు ధ్యానం చేయడం కావచ్చు, మరి ఆ స్థిర సుఖ ఆసనం గురించి ఒక అద్భుతమైన అనుభవాలు రావడం కావచ్చు. మరి ఇందాకే మనం చెప్పుకున్నాం. మరి ఈ ఆసనం మనం ఈ యొక్క రాజయోగం చేసినప్పుడు మనకి దివ్యశక్తి ఉదయించడం అనేది గాని, ఇట్లా ఎన్నో మన విశ్వమయ ప్రాణశక్తి తీసుకోవడం ద్వారా మన విశ్వమయ ఆ యొక్క శక్తి ద్వారా మన శరీరంలో ఉన్న 72,000 నాడులు మరి యాక్టివేషన్ అవ్వడం అయితేనేమి, నాడీమండల శుద్ధి జరగడం అయితేనేమి, అతి కొద్ది సమయంలోనే జరిగింది మాస్టర్స్. అతి కొద్ది సమయంలోనే జరగడం వల్ల మరి ఎంతో నిత్యమైన ధ్యాన సాధనలు చేయటం కానీ, మరి జ్ఞానం పొందటం కానీ, మరి ఎన్నో ధ్యానంలో మనకు జరగవలసిన ఎన్నో స్థితులు నేను పొందటం కానీ, మరి ఈ రోజున ఈ యొక్క ధ్యానం చేయటం ద్వారా ఎంతో జ్ఞానం లభిస్తుంది. ఆ జ్ఞానం నిరంతరం సాధన మనం చేయాలి. మరి నిరంతర సాధనలు చేయటం వల్ల, ఈ యోగాలన్నీ కూడా తెలుసుకోవటం వల్ల మనం ఎటువంటి ముందడుగులు మన జీవితంలో మన ఈ యొక్క భూమండలంలో జన్మ తీసుకోవడం ద్వారా మన యొక్క లక్ష్యాలు మనం ఛేదించగలము. ఇవన్నీ కూడా నేను అందరికీ కూడా జ్ఞానాన్ని పంచగలుగుతున్నాననమాట. అలాగే మనం ఈ రోజున కూడా మనకు తెలిసిన విషయాన్ని ఇంకా ఇంకా తెలుసుకుందాము. తెలియని విషయాన్ని శ్రద్ధగా వింటూ తెలుసుకుంటూ ఉందాము. మరి ఈ రోజు నుంచి మనం ప్రయత్నం చేస్తూ ఉందాం మాస్టర్స్. అవునా అండి? అయితే మరి ప్రతిరోజు సుఖమైన, స్థిరమైన ఆసనంలో కూర్చొని సాధన చేస్తూ ఉండాలి. మరి ఇదంతా వెరసి మొదటి అంకం. ఆసనం గురించి మనం తెలుసుకున్నాం మాస్టర్స్. మరి ఇప్పుడు ప్రాణాయామం గురించి తెలుసుకుందాం. మరి ఎందుకంటే పతంజలి యోగ సూత్రాల్లో చెప్పింది రెండవది ప్రాణాయామం గురించి చెప్పడం జరిగింది. నాలుగవ ఆసనం. అయితే ఇక రెండవది ప్రాణాయామం అయితే స్థిరంగా కూర్చున్న తర్వాత ఏం చేయాలి? చక్కగా 2 చేతులు కలిసి పట్టుకోవాలి. మళ్ళీ కళ్ళు 2 మూసుకోవాలి. ప్రాణాయామం అంటే మనం ఇక్కడ బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ చేయాలని కాదు మాస్టర్స్. ప్రాణాయామం శ్వాస తీసుకోవాలి, వదలాలి, మరి కుంభించాలి. ఇటువంటి ప్రాణాయామం కాదు ఇక్కడ మనం చేయవలసింది. శ్వాస మీద ధ్యాస. మరి మన ఉచ్ఛ్వాస, నిశ్వాసాలు మన వస్తూ పోయే నిశ్వాసాల్ని మనం గమనిస్తూ ఉండాలి. అనే విషయాన్ని మనకి తెలియపరిచారన్నమాట మన మాస్టర్స్. ఈ శ్వాస అనేది ఒక ఎనర్జీ యొక్క రూపము. ఈ ఎనర్జీ మనలో జరుగుతుందో లేదో అనే విషయాన్ని జరుగుతుంది కాబట్టి, అది ఎలా జరుగుతుందనే విషయాన్ని ఎరుకలో పెట్టుకొని గమనించుకోండి. ఎరుకలో ఉండండి అని చెప్పి చెప్తున్నారు. ఓకేనండి. మరి కనుక శ్వాస మీద ధ్యాస ఉంచటం వల్ల ప్రాణాయామం అంటే ఇదే అని తెలియపరుస్తున్నారు. మరి చాలా మందికి అన్నారు కదా! చెప్పుకున్నాం గదా! కుంభించాలనో, బిగపెట్టాలనో లేకపోతే ఇంకేదన్నా ఇటుపక్క తీసుకోవాలి, అటుపక్క తీసుకొని చాలా ఉన్నాయన్నమాట క్రియలు. ఆ క్రియలన్నీ ఆ క్రియలన్నీ చేసిన తర్వాత మనం ధ్యానంలో ఉపక్రమించాలేమో అని చెప్పని అపోహలు చాలా మందికున్నాయి. కానీ అటువంటివేమీ అవసరం లేదు. మనకి వచ్చిపోయే ఉచ్ఛ్వాస, నిశ్వాసాలను గమనిస్తే చాలు అని మన మాస్టర్ మనకు తెలియపరుస్తున్నారు. అంటే ఇక్కడ మనం ఒక దేవుడి రూపం గాని, మరి నామజపం గాని చేయనవసరం లేదు. ఏ దేవతా రూపాన్ని ఊహించుకోనవసరం లేదు. ఏ ఒక్క గురు రూపాన్ని ఊహించుకోనవసరం లేదు అని చెప్తున్నారు మాస్టర్స్ మనకి. అంటే మనం శ్వాస మీద ధ్యాస పెట్టి శ్వాసనే గమనించాలే తప్ప ఏ ప్రాణాయామాలు కూడా చేయాల్సిన అవసరం లేదు అని తెలియపరుస్తున్నారు. మరి ఈ సుఖమైన ప్రాణాయామమే బుద్ధుడి ఆనాపానసతి. బుద్ధుడు ఆనాపానసతి ధ్యానాన్ని 2500 సంవత్సరాల క్రితము పాళీ భాషలో మనకి అందించడం జరిగింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని ఏళ్ల తర్వాత మనకి పత్రిసార్ మనకి ఇప్పుడు ఆనాపానసతి ద్వారా ధ్యానం ద్వారా ఈ యొక్క రాజయోగ ధ్యానాన్ని మనకు అందించడం జరిగింది మాస్టర్స్. అంటే ఆన అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే గూడుకొని ఉండటము. ఈ యొక్క ధ్యానాన్ని మనం తెలుసుకోవడం ద్వారా, మనం ఈ యొక్క సాధనలు చేస్తూ ఉంటున్నాము. అయితే ఒక రోజు, 2 రోజులు చేయాలా? చాలా అనుకుంటారు చాలామంది. కానీ మనకి ఈ యొక్క ఆనాపానసతి ధ్యానం అంటే ఏమిటి? అందులో ఉన్న జ్ఞానం ఏంటి? ఈ శ్వాసను గమనిస్తే మనం ఏం పొందుతాము? ఈ ఉచ్ఛ్వాస, నిశ్వాసాలేంటి? ప్రాణాయామం చేయకుండా మన శ్వాస ఎలా గమనించుకోవాలనే విషయాలు తెలుసుకున్న తర్వాత, మనకు అంతటి జ్ఞానాన్ని మనం పొందుతూ ఉండగలం అని చెప్పి చెప్తున్నారండి. అయితే సుఖమయ ప్రాణాయామం అన్నా, ఆనాపానసతి ధ్యానం అన్నా గూడా ఒక్కటే. దీనినే అచ్చ తెలుగులో చక్కగా శ్వాస మీద ధ్యాస ఉంచటం అని మనం చెప్పుకుంటున్నాం. అవునా గదా అండి? మరి ప్రత్యాహారం అంటే ఏంటో చూద్దాము. ఇకపోతే మూడవది ప్రత్యాహారము. ప్రత్యాహారం అంటే ఏమిటి? ప్రతి ప్లస్ ఆహారము.
మరి ప్రతి అంటే ఆపోజిట్. అంటే మనం ప్రతికూల వాతావరణం వస్తుంది. ప్రతికూలమైన పరిస్థితులు వస్తాయి అని మనం అనుకుంటూ ఉంటాం కదా! ఈ ప్రతి అంటే మరి ఆపోజిట్ అంటే వ్యతిరేకత అన్నమాట. ఈ వ్యతిరేకత అనే దానికి ఇంద్రియాల్ని మనం తిరిగి లోపలికి అంతర్ముఖం చేయడమే ప్రత్యాహారం. అంటే మన యొక్క ధ్యాన సాధనల్లో మన యొక్క ఈ యొక్క శరీరాన్ని అంతర్ముఖం చేయటమే. అంతర్ముఖం చేసి ధ్యాన సాధనలో మరి విశ్వమయ ప్రాణ శక్తిని మనం తీసుకోవడం ద్వారా మన ఈ యొక్క అంతర్భాగం చేయటం అనేది మనం చేస్తూ ఉంటాం. మనం జరుగుతూ ఉంటుందన్నమాట. అది నిరంతర సాధన చేసే వాళ్ళకి ఈ యొక్క అనుభూతి ఖచ్చితంగా అర్థమవుతుంది మాస్టర్స్. అవునా అండి? అయితే మనం ప్రాపంచికత నుంచి ఆహారం అంటే జ్ఞానేంద్రియాల ద్వారా సంకేతాలను గ్రహిస్తున్నాం. అంటే మనం ఏమనుకుంటాం అంటే ఈ ఆహారం ప్రత్యాహారం అంటే ఆహారం గురించి చెప్తున్నారేమో అని చెప్పని అనుకుంటాం. ఆహారం గురించి కాదు మాస్టర్. మన జ్ఞానేంద్రియాలు. మనం సంకేతాలు ఇస్తూ ఉన్నాం అన్నమాట. మరి మన జ్ఞానేంద్రియాల్ని లోపలికి మళ్ళించి, లోపల నుంచి సంకేతాలు గ్రహించడమే ప్రత్యాహారం అంటే. అయితే ఎప్పుడైతే మనిషి చక్కగా శ్వాస మీద ధ్యాస ఉంటుందో, అప్పుడు ఆలోచనలన్నీ పోతాయి కదా! మరి చిత్తవృత్తి నిరోధః నిర్విషయం మనః అన్నారు. అంటే మన యొక్క ఆలోచనలన్నీ గూడా పూర్తిగా శూన్య స్థాయిలోకి వెళ్ళిపోయిన తర్వాత, మనం ప్రత్యాహారం అనేది జరిగి, మన లోపల విషయాన్ని చూడగలుగుతాము. లోపల విషయాన్ని చూడగలగడం అంటే ఏమిటి? మన లోపల మరి విశ్వమయ ప్రాణశక్తి తీసుకోవడం ద్వారా, మన 72,00,000 నాడులు కూడా యాక్టివేషన్ అయ్యి, మనలో నాడీ మండల శుద్ధి జరగడం అనేది మనకి ధ్యానం ద్వారా మనం అది తెలుసుకునే అవకాశం మనకు కలుగుతుంది మాస్టర్స్. అలా కలుగుతూ ఉండటం వల్ల లోపల విషయాలు మనం వినగలుగుతాం. అంటే లోపల విషయాలు వినగలగడం ఏంటి? మనం లోపల దివ్య శక్తి ఉదయించడం ద్వారా మనం ఆస్ట్రల్ ట్రావెల్స్ చేస్తూ ఉంటాము. మరి మనకి మన ఉన్నతమైన లోకాల నుంచి మన మాస్టర్స్ మనకి ఎన్నో సంకేతాలు ఇస్తూ ఉంటారు. ఆ యొక్క సంకేతాలను కూడా మనం వింటూ ఉంటామనమాట. అంటే మనం యొక్క ఈ భూమండలంలో మన ధ్యాన సాధనలు కావచ్చు, జ్ఞాన సాధనలు కావచ్చు, మనకి ఇంకా సూచనలు మనకి ఎంతో అవసరం కాబట్టి ఆ సూచనలు మాస్టర్స్ మనకి ధ్యానంలో మనకి వినిపిస్తూ, కనిపిస్తూ ఉంటారనమాట. అటువంటివన్నీ కూడా మనం పొందాలి అంటే, ఇటువంటి ధ్యాన సాధనలు ఆనాపానసతి ధ్యానం ద్వారా మాత్రమే ఇది జరుగుతుంది, సాధ్యపడుతుంది. ఈ యొక్క మరి జ్ఞానాన్ని వచ్చిన తర్వాత మనం ఇంకా ఎంత మనం ఈ యొక్క ప్రత్యాహారాన్ని ఎటువంటి విధంగా ఉపయోగిస్తున్నాం అనే విషయాన్ని మనం లోతుగా గమనించుకుంటాం మాస్టర్స్. లోతుగా గమనించుకోవడం వల్ల మన అంతర్భాగంలో జరిగే విషయాలేంటి అనే విషయాన్ని మనం నిరంతరం పొందే ప్రయత్నాన్ని మనం చేస్తూ ఉంటాం. అవునా? మరి ఈ ప్రత్యాహార స్థితిలో రకరకాల అనుభవాలొస్తూ ఉంటాయి. మరి ఒక్కొక్క వారి యొక్క ఆత్మజ్ఞానం, ఒక్కొక్క ఆత్మస్థితి ఒక్కొక్కలా ఉంటాయి గాబట్టి, ఎవరి అనుభవాలు వాళ్ళకి వస్తూనే ఉంటాయి. ఎవరి అనుభవాలైనా సరే గొప్పవే. ఎందుకంటే మన పత్రి సారు అందరివి నేను అనుభవాలే వింటూ ఉంటాను. ఏ అనుభవం చిన్నది గాదు, పెద్దది గాదు. ప్రతి ఒక్కళ్ళకి అనుభవాలు రావడం అయితే ఎంతో మరి ఖచ్చితం అని జెప్పని అంటున్నారనమాట. ఎందువల్ల ఖచ్చితం అన్నారంటే, ఆ అనుభవాలు రావటం ద్వారా వారు ఆత్మజ్ఞాన పరంగా, ఆత్మశక్తి పరంగా ఎంతో ఉన్నతంగా ఎదుగుతానికి అవకాశం ఉంటుంది. అనే విషయాన్ని తెలియపరుస్తున్నారనమాట. మరి ముఖ్యంగా ఆడవాళ్ళకి తొందరగా వస్తాయంట. పిల్లలకి తొందరగా వస్తాయంట. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆత్మశక్తి ఎక్కువగా తీసుకునే అవకాశం ఎక్కువుంటుంది మాస్టర్స్. ఎందువల్లంటే వాళ్ళు యొక్క ధ్యాన సాధనలకి తొందరగా వారి యొక్క అనుభూతుల్ని తీసుకొచ్చుకుందాము. ఈ యొక్క ధ్యానం ఏంటి? ఈ యొక్క జ్ఞానం ఏంటి? అనే విషయం మీద ఎక్కువగా ఫోకస్ పెట్టడానికి ముందుంటారంటే. ఎందుకంటే వాళ్ళ హృదయాలు చాలా సున్నితంగా మరి చాలా ప్రేమపూర్వకంగా ఉంటాయి గాబట్టి, అటువంటి వారు ఎక్కువగా జ్ఞానాన్ని ముందే పొందే అవకాశం వాళ్ళకి ఎక్కువగా ఉంటుందంట. మరి వాళ్ళ దగ్గర ఎక్కువ ప్రాపంచిక దమ్ము ఉంటుంది కనుక, కొంచెం ఎక్కువ సేపు ధ్యాస ఉంచాలి. అప్పుడే వాళ్ళు ప్రత్యాహార స్థితిలోకి వాళ్ళు చేరుకుంటారు. వాళ్ళు త్వరగా పొందే స్థితులు వాళ్ళ దగ్గరే ఉంటాయి. మరి ప్రాపంచిక విషయాలు కూడా వాళ్ళ దగ్గరే ఎక్కువుంటాయన్నమాట. కానీ వాళ్ళు ప్రాపంచిక విషయాల్ని దూరం చేసుకొని, ఆత్మశక్తిగా ముందుకు పయనించాలి అనే ప్రయత్నాన్ని కూడా వాళ్ళే ఎక్కువగా చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర దమ్మెక్కువగా ఉంటుందని చెప్పని మనకి మాస్టర్స్ తెలియపరుస్తున్నారండి. మరి, మరి వారొక్కడైనా మరి మగవాళ్ళలో ఆ దమ్ము లేదా? అని అంటారేమో. ఎవ్వరికైనా ఉంటుంది. ఎందుకంటే వారు ఇంకొంచెం మరి ప్రాపంచికంలో ఇంకొంచెం ఎక్కువగా ఆహ్, ఉంటారు గాబట్టి వాళ్ళకి ఇంకొంచెం శ్వాస మీద దృష్టి పెట్టడానికి సమయం ఎక్కువగా తీసుకుంటారంట. అందువల్ల ఏంటంటే పసిపిల్లలు, ఆడవాళ్ళు చాలా సున్నితమైన హృదయాలు కాబట్టి వారు త్వరగా తీసుకోగలుగుతారు. ఆ యొక్క అనుభూతుల్ని త్వరగా వాళ్ళు చెప్పడానికి అనుకూలత ఉంటుంది.
ఆ సాధనలు వాళ్ళకి వెంటనే ప్రాప్తిస్తాయి అని చెప్పి తెలియపరుస్తున్నారనమాట. అందువల్ల మనందరం కూడా ఆనాపానసతి ధ్యానాన్ని ఎంతవరకు మనం అద్భుతంగా పయనించగలగాలి, చేయగలగాలి అనే విషయాన్ని మనం మరి జ్ఞప్తిలో పెట్టుకుంటూ ఉందాం మాస్టర్స్. మరి ఇంకో పాయింట్ మనం చూద్దాం. ధారణ అంటే ఏంటో చూద్దాం. ధారణ గురించి చూద్దాం మాస్టర్స్. మరి ప్రత్యాహారం అయిపోయింది కదా! ప్రత్యాహారం తర్వాత ధారణ. మరి ఈ విధంగా అంతర్దర్శనాలు గావిస్తూ ఉంటే, అంతర్నాదాలు వింటూ ఉంటే, మనం 4వ స్థితిలోకి వస్తాం. ఇదే ధారణ అంటాం. అంటే ఏమన్నా అంతర్దర్శనాలు గావిస్తూ ఉంటే, అంతర్నాదాలు వింటూ ఉంటే, అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. అంతర్దర్శనాలు అంటే మనకి ఉన్నతమైన లోకాల్లో ఉండే ఉన్నతవాసులు మనకి ధ్యానంలో మనకి ఎన్నో సూచనలు తెలుసుకోవడం కోసం మనం ఆ సూచనలు తెలుసుకోవాలి అంటే మనం ఆత్మశక్తి పరంగా ఎదగాలి. మరి ఆనాపానసతి ధ్యానంలో మనం ఎంతో లోపలికి వెళ్లి అన్ని సాధనలు మనం చేయగలగాలి. అప్పుడే మనం అంతర్దర్శనాలు మనం గావిస్తూ ఉంటాం. సందేశాలు మనం వింటూ ఉంటాము అనే విషయం మనం తెలుసుకున్నాం. అట్లాగే అంతర్నాదాలు మరి ఎన్నో అంతకుముందు మనం చెప్పుకున్నాం అన్నమాట. ఈ యొక్క నాదయోగాలు అవన్నీ కూడా మనం అద్భుతంగా ధ్యానం ద్వారా మనం పొందుతూ ఉంటే, మన యొక్క నాదాలు వినటమైతేనేమి, మన ధ్యానంలో మాస్టర్స్ అందరివి కూడా ఎన్నో ఈ యొక్క సందేశాల ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటే, మనం ఆ 4వ స్థితిలోకి వస్తామంట. ఈ 4వ స్థితి ఏంటంటే ధారణ. దీన్నే ధారణ అంటారు. అయితే కాన్సంట్రేషన్ దీన్నే మనం కాన్సంట్రేషన్ అంటామంట. అయితే మనం ఏకాగ్రతతో అంతర్విషయాలు చూస్తున్నప్పుడు, మన అంతరేంద్రియాలు ఉత్తేజితమైనప్పుడు మనకు అంతర్యానపర అనుభవాలు కలుగుతూ ఉంటాయి. అంతర్యాన అనుభవాలంటే సూక్ష్మమైన శరీరాలు జరుగుతూ ఉంటాయన్నమాట. అంటే మనం ధ్యానంలో ఉండగానే మన యొక్క శరీరం మరి ఉన్న చోటనే ఉండి, మన యొక్క ఆత్మ ప్రయాణం అనేది రకరకాల ప్రదేశాలకి పయనిస్తూ ఉండటం అనేది జరుగుతూ ఉందండి. ఆ రకరకాల ప్రయత్నాలు జరగడం వల్ల, మన ఆత్మ ద్వారా జరగడం వల్ల ఏంటంటే, మన యొక్క శరీరాన్ని కష్టపెట్టకుండా శరీరాన్ని ఉన్న చోటే ఉంచి, ఆత్మ రకరకాల ప్రయాణాలు జరుగుతూ చేస్తూ ఉంటుందంట. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పుకుందామండి. మనం ఒక్కో చోట ప్రదేశాలకు మళ్ళీ వెళ్ళలేము. మనం ఆ చోటకి వెళ్ళగలేము. మనం ఆ విషయాలు తెలుసుకోలేము. మనం వెళ్ళడానికి అవకాశాలు లేవు అన్నవారు వాళ్ళు ఏం చేస్తారంటే చాలామంది మాస్టర్స్ వారు ధ్యానంలోనే కూర్చొని వాళ్ళ యొక్క సూక్ష్మమైన శరీరాన్ని ఉన్న చోటనే ఉంచి ఆ యొక్క ఆత్మను సూక్ష్మంగా మరి పయనించడం ద్వారా ఎన్నో యొక్క ప్రదేశాలకు వెళ్ళటం అయితేనేమి, మన యొక్క ఉన్నత లోక వాసుల్ని కలుసుకొని, వారి యొక్క సందేశాలను వారు తీసుకొని, మరలా మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు మనం ఎంతో ఆత్మశక్తితో ఎదిగే ప్రయత్నం కూడా జరుగుతూ ఉందండి. తద్వారా ఈ యొక్క సూక్ష్మమైన శరీరాల వల్ల జరగడం వల్ల మనకి ఎంతో ఈ సూచనలు తెలుసుకుంటూ ఉంటామనమాట. ఉన్నతమైన మాస్టర్స్ ద్వారా సూచనలు తీసుకోవడం ద్వారా మనం ఇంకా ధ్యానంలో ఎలా ఎదగాలి, అంతర్యాన సందేశాలు ఎలా తీసుకోవాలి, అంతర్యాన నాదాలు ఎలా తెలుసుకోవాలి అనే విషయాన్ని మనం ఎరుకలోకి తెచ్చుకుంటూ ఉంటామనమాట. అవునా మాస్టర్స్? మరి కాంతి గాని, నక్షత్రాలు గాని ఏవైనా సరే కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస ఉంచినప్పుడు మనకి అన్నీ గూడా ఏకాగ్రతతో చూడడం అనేది ధారణ అంటామనమాట. ధారణ అని మనం చెప్పుకోగలుగుతున్నాము. అంటే ఇక్కడ మైండ్ ఖాళీ అయిపోయిన తర్వాత ఇంతర ఈ విషయాన్ని గమనిస్తూ ఉన్నప్పుడు, జాగ్రత్తగా వీక్షిస్తూ ఉన్నప్పుడే మనకది ధారణ అనే విషయాన్ని మనం గమనించుకోగలుగుతాము. ఎరుకలోకి పెట్టుకోగలగడం జరుగుతుంది. అయితే మనం ఏదైతే చూస్తున్నామో, ఏదైతే వింటున్నామో, దాని మీద ఏకాగ్రత ఉంచటమే ధారణ. ఇది చేస్తూ ఉంటే కొన్ని రోజులకి మనకి ధ్యానం మొదలవుతుంది. అంటే మనకి ధ్యానం కూర్చోగానే ధ్యానం మొదలవ్వటానికి కొన్ని స్థితులు జరుగుతూ ఉంటాయి మాస్టర్స్. ఆ స్థితిలో జరుగుతూ ఉండగా మనం పూర్తిగా ధ్యానంలోకి పయనించడం అనేది ఎలాగో అనే విషయాన్ని మనం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఈ రోజు వరకు మనకు ధారణ అనే విషయం వరకు మరి పతంజలి గారిచ్చిన అష్టాంగ మార్గాల్లో ధారణ అనే వరకు మనం చెప్పుకోవడం జరిగింది ఈ రోజున. మరలా మనం రేపు ఇంకొంత జ్ఞానాన్ని తెలుసుకునే అవకాశం మనం మరి ఫర్ యూ ఛానల్ సరిత మేడం గారి ద్వారా మనం తెలుసుకుందామండి. మరలా రేపు కలుద్దాం మాస్టర్స్. మరి థ్యాంక్ యూ సో మచ్. ఈ జ్ఞానాన్ని అవకాశం ఇచ్చిన మాస్టర్స్ అందరికి కూడా, ఈ యొక్క జ్ఞానాన్ని విన్న మాస్టర్స్ అందరికీ కూడా నా ఆత్మపూర్వక ప్రణామాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, పద్మావతి గారికి, సుమా గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతిరోజు ప్రతినిత్యం ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.